అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 6వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము దేవదూతలు ఎక్కుటయు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనమందు మీరు ఆకాశము తెరవబడుటయు దేవునిక్క దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురు. యాకోబు కలయందు చూచిన నిచ్చెనపై దేవదూతలే ఎక్కుటయును దిగుటయునై ఉండిరి గాని ఎట్టి మనుషుడును దానిపై ఎక్కినట్టు చూడలేం. పాపము అనునది మనుషునికిని దేవునికిని మధ్య విభజనను కలుగజేసాను. మనుషుల వలన దేవుని వద్దకు వెళ్ళి మాట్లాడుటకు గాని ఆనందించి సంతోషించుటకు గాని వీలు లేకుండెను. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనమందు మనము చదువుచున్నాము. యేసుక్రీస్తు పరలోకమునకును భూమికిని ఒక సంబంధమును ఏర్పరచు విధమునందు మానవుడు తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళేటువంటి నిచ్చెనగా మారెను. కల్వరి సిలువయే అట్టి నిచ్చెనయే ఉన్నది. పరలోకమునకును భూమినికి మధ్య సిలువ మ్రాణునందు తన యొక్క జీవమును ఇచ్చి మనము పరలోకమునకు ఎక్కి వెళ్ళేటువంటి మార్గముగాను ద్వారముగాను నిచ్చెనగాను తన్ను తానే యేసు అర్పించుకొనెను. అవును, ఆయనే మన్నునకు సంబంధించిన వారిని విన్నునకు సంబంధించిన నక్షత్రములుగా ప్రకాశింపజేయుచున్నాడు. మీ జీవితం యొక్క హెచ్చింపుగా నిలబడుచున్న నిచ్చెనగా సిలువను తేరి చూడుడి. సిలువలో క్రీస్తు పొందిన గాయములే మనకు పరలోకమునకు ఎక్కి వెళ్ళు మెట్లుగా ఉంటున్నది. సిలువ ద్వారానే గాక ఏ ఒక్కరూ మనము పరలోకమునకు వెళ్ళలేము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసుక్రీస్తు సెలవిచ్చను కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ఆయన సిలువలో శ్రమపడిన తరువాత విస్తారమైన ప్రజలు పరలోకమునకు ఎక్కి వెళ్ళిరి. అపోస్తులైన యోహాను అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమునందు ఇలాగు చెప్పగా వింటిని అని వ్రాయిచున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అవును, ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో జీవమును పెట్టానో అప్పుడే కల్వరి త్యాగమును క్రీస్తు చిందించిన రక్తమును సద్వినియోగపరుచుకుని పాప క్షమార్పణను రక్షణను పొంది గొప్ప జన సమూహముగా జనులు పరలోకమునందు ప్రవేశించుటకు ప్రారంభించి వర్షపు వరదవలే పరలోకమును నింపివేసి. అవును, పరలోకమును భూమిని కలుపుతున్న నిచ్చెనగా నేడును ప్రభు నిలబడి ఉన్నాడు. నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా అని అడుగుచున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఆకాశము ఆ సింహాసనము, భూమి నా పాదపీఠము. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం. అయినను ఆయన మనపై ఉంచిన ప్రేమ ఎంత గొప్పది అను సంగతిని ఆలోచించి చూడుడి. ఆయన యొక్క కనికరము ఎంత గొప్పది. మరలా ఒక్కసారి అట్టి నిచ్చెనను తేరి చూడుడి. ఆ నిచ్చెనకు 2 అంచులు కలదు. భూమిపై ఉన్న ఒక అంచు ఆయన మనుష్య కుమారుడు అను సంగతిని చూపించుచున్నది. పరలోకమునందున్న మరో అంచు ఆయన దేవుని కుమారుడు అను సంగతిని చూపించుచున్నది. దేవుని బిడ్డలారా, నేడును ఆయన మన ఎదుట మనుష్య కుమారుడుగాను దేవుని కుమారుడుగాను నిలబడి ఉన్నాడు. ఆయన మనలో ఏ ఒక్కరికి దూరమైన వాడు కాదు కదా. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 27వ వచనం. నేటి ధ్యానమునకై తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 145 కీర్తన 18వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 148, 149 మరియు 150 అధ్యాయం. సాయంత్రము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29 మొదలుకొని 58 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.